హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే వర్షాలు ఎక్కువగా కురిస్తే అతివృష్టి, కుంభవృష్టి అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతున్నటువంటి మానవాళికి ఒక్కటే సమాధానం: ప్రకృతిని మనం ధ్వంసం చేస్తున్నాము. ఎండలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే చెట్లను నరికివేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోని మనం చూసినట్లయితే ఎన్నో చెట్లు నరికివేయబడుతూ ఉన్నాయి. కొండలు కూడా తరిగిపోతూ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా సరే ఎంతో కొంత భూకమతాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, భూమిని ఆక్రమించుకుంటున్నారు. కొండలు, పచ్చని కొండలు, బండలతో, నల్లరాతి బండలతో, పచ్చని చెట్లతో, తర్వాత కిలకిల రావాలు తీసేటటువంటి పక్షుల అరుపులతో కళకళలాడుతున్నటువంటి మరి కొండలను కూడా దూసేస్తూ ఉన్నారు. జేసీబీలు పెట్టి, ప్రొక్లైన్లు పెట్టి ఆ కొండల్ని విచ్ఛిన్నం చేసి ఆ బండరాలను పగలగొట్టి అక్కడ కూడా భవంతులు కడుతున్నారు. ఎందుకు ఉష్ణోగ్రత అనేది సమతుల్యంగా ఉంటుంది, ఎందుకు ఉష్ణోగ్రత అనేది పెరగకుండా ఉంటుంది? ఇలాగా భూకంపతాలను నశ్వరం చేస్తూ, నాశనం చేస్తూ, పచ్చని అడవులను కూడా ధ్వంసం చేస్తూ ఉంటే రానున్న కాలం మరి నిప్పుల వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా. భారత పౌరులు, రానున్న తరం వాళ్ళకి మరి సమతుల్యమైనటువంటి వాతావరణం లేకుండా ఎప్పుడు ఎండతో, మరి తర్వాత వాతావరణ కాలుష్యంతోనే మరణించేటటువంటి మరణాల రేటు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పచ్చని చెట్లు అనేవి లేకపోవటమే. పచ్చని చెట్లు అనేవి ప్రగతికి మెట్లని చెప్పేసి భావిస్తున్నటువంటి గవర్నమెంట్లు ఉన్నాయే కానీ ఆ పచ్చని చెట్లు పెంచి, మరి వన్యప్రాణుల్ని సంరక్షించి, అడవుల్ని పెంచి, చెట్లను సంరక్షించేటటువంటి పద్ధతులను అవలంబిస్తేనే మానవుని యొక్క మనుగడ కొంతకాలమైన కొనసాగుతుంది అంటలో అతిశయోక్తి లేదు. లేకపోతే రానున్న తరాలు మరి వాయు కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, ఇతరత్ర రుగ్మతలతో మరణించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పచ్చని చెట్లు ఉండటం వల్ల మరి చక్కగా ఆక్సిజన్ అందుతుంది, సమతుల్యమైనటువంటి ఆ వాతావరణం కూడా అందుతుంది, సమృద్ధిగా పంటలు కూడా పండుతాయి, సకాలంలో వర్షాలు పడతాయి. ఎందుకంటే చెట్లు అనేవి ఉంటేనే. ఆ చెట్లు గనక నరికివేస్తూ ఎడారి లెక్క మారుతూ ఉంటే మరి నిప్పుల వర్షాలే కురుస్తాయి తప్ప మరి ఎటువంటి చల్లదనం కానీ, సమశీతోష్ణ స్థితి కానీ ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మీ అభిప్రాయం కూడా ఇలానే ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చెట్లు యొక్క ఉపయోగాలు తెలుస్తూ కామెంట్ అనేది చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.